రెండోది వరిలో ఏ వెరైటీస్ వేయాలి అనేది సన్న రకం మనకి 82% టార్గెట్ ఇచ్చారు. వీలైనంత వరకు 82 కాదు 100% సన్న రకం వచ్చేటట్టు చూద్దాం. ఎవరైనా ఒకటి రెండు ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉంటే తప్ప వీలైనంత వరకు సన్న రకం రావాలి. దొడ్డుది వీలైనంత తగ్గియాలి, లేకుంటే బాగుంటుంది. అంతా మీరు అవేర్నెస్ తీసుకోండి. వేసిన తర్వాత సన్నమైనా సరే దొడ్డైనా సరే ప్రభుత్వం సూచించింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, వాటిని మాత్రమే వేయాలి. సో ఎందుకు అనంటే స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అందరూ అంటే సైంటిస్టులు కానీ, యూనివర్సిటీ వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ, మన అధికారులు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని ప్లాన్ చేశారు. చేయడం లోపల అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మార్కెటింగ్ ఉంటుందా, దేనికి ఎక్కువ రేట్ వస్తుంది అన్ని కూడా తీసుకొని చేశారు. ముందు సీజన్లతో మీరు పోల్చకండి. ముందు కంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ చెప్పిన ఎజెండాకి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చెప్పచ్చు, తెలంగాణ సోనాకి ఎక్కువ మంది మిల్లర్లు కొన్నారా అని ఒకరిద్దరు కావాలని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. లేదు, మిల్లర్స్ కూడా ప్రామిస్ చేశారు గవర్నమెంట్ సైడ్ నుండి పాలసీ ఏదైతే తీసుకొని వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించే ఆలోచనతోనే చేసింది. అందరితో డిస్కస్ చేసింది కాబట్టి ప్రభుత్వం సూచించిన వెరైటీసే ఇవ్వండి, వేరే వెరైటీలోకి వెళ్ళదు దయచేసి. సన్న బియ్యము డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ముందుండి కొనిపిస్తారు. మీకు అయిపోయిన తర్వాత మిల్లర్తోనే ఉంటారా ఎలా ఉంటారా అనేది మళ్ళీ మనకు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం ఇంత పబ్లిక్ గా మనకి మన పాలసీ డిసైడ్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఆలోచిస్తుంది, మార్కెటింగ్ కూడా మంచిగా అయ్యేటట్టు చూస్తుంది అనేది రైతులకి తీసుకొని వెళ్ళాలి. సో ఇది ప్యాడీకి సంబంధించింది. అంటే మనం మొన్నటిసారి యాసంగిలో వెళ్ళిన వాళ్ళని మళ్ళీ కాటన్ కానీ 2 గ్రామ్ వైపు కానీ తీసుకురావాలి. కొత్తగా వెళ్ళనివ్వద్దు, సన్నం మాత్రమే పెట్టేటట్టు వేయాలి. సన్నం కానీ దొడ్డు కానీ పెట్టినవి ప్రభుత్వం చెప్పిన వెరైటీసే పెట్టాలి. సో ఇది ప్యాడీకి సంబంధించి. రెండోది మొక్కజొన్న సంబంధించి చెప్పారు, మనకు సంబంధం లేదు. మొక్కజొన్న వానాకాలంలో పెట్టద్దు, యాసంగిలో పెట్టచ్చు అన్నారు. మన దగ్గర పండించారు కూడా. సో మూడోది కాటన్ 2 గ్రామ్ పెంచండి. సో కాటన్ 2 గ్రామ్ పెంచేటప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తారు, మీకు కూడా నాలెడ్జ్ ఉంది. మనకి నీళ్ళు వస్తే వరిలో ఎంత మిగులుతుంది, కాటన్ కానీ కంది కానీ ఎంత మిగులుతుంది అనేది మీరు డిస్కస్ చేయండి రైతులతో. ఖచ్చితంగా ఇరిగేషన్ ఉంటే మనకు వచ్చేది వరి కంటే కందిలో డబ్బులు వస్తుంది రేటు. తర్వాత నేను విన్నాను, నేను కన్విన్స్ అయ్యాను, మీరు విన్నది కన్విన్స్ కానీ అందరితో నేను మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను. సో ప్రొయాక్టివ్ గా మీరు రైతు పంచాయతీ మెంబర్స్, మండల వాళ్ళు కానీ, విలేజ్ వాళ్ళు కానీ మీరు కన్విన్స్ అయితే అందరితో కామెంట్ చేయించండి. ఊళ్ళలో చాలా ఊళ్ళలో ప్రెజ్ చేస్తున్నారు, మాకు అర్థమైంది అవకాశం అనేది ప్రతిజ్ఞ చేస్తున్నారు. సో రాష్ట్రం అంతటి కూడా మూవ్మెంట్ వచ్చింది. మన దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల లోపల ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో అదే విధంగా మనం పంటలు వేయాలి. వేస్తే రైతులకే లాభం, అది చేయించే బాధ్యత అధికారులు. ముందుగా ప్రజాగారిని మాట్లాడవలసిందిగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రజాగారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ వానాకాలం 2020 గౌరవ ముఖ్యమంత్రి గారు గత 6 సంవత్సరాల అధికారులు చేస్తున్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా రైతులు రాజకీయంగా ఉత్తరించేందుకు పనిచేస్తున్నటువంటి వాతావరణం చూసాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, అట్లాగే పంటల నియంత్రణ విధానం కూడా కొనసాగించినట్లయితే రైతు ఈరోజు స్వతంత్రంగా బతికే అవకాశం ఉంటుందని చెప్పేవారు పూర్తిగా కూలంకషంగా రాత్రి బాబు కష్టపడి ఈ యొక్క ప్రణాళికను రూపొందించి మనం ముందుకు పరిస్థితి మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సదస్సులకు స్వయంగా మన మంత్రి గారు కూడా రైతుల పట్ల ఉన్న ప్రేమతో, వారు వ్యవసాయం పట్ల ఉన్నటువంటి మక్కువతో రైతాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను సమన్వయం చేస్తూ వారి యొక్క సూచనలు కూడా మనకు అందించడానికి వారి యొక్క సమయాన్ని నియోజకవర్గ వ్యాప్తం చేస్తున్న చూస్తున్నాం. ఈ రోజు మన జిల్లాలో మాస్టర్ సదస్సు నియోజకవర్గం సంబంధించి కాబట్టి ముఖ్యంగా రైతు బంధు మిత్రులు నేను విజ్ఞప్తి చేస్తున్నా.
మనం వారితో నామినేట్ తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కార్యక్రమాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి రైతాంగాన్ని రైతు బంధు సంస్థలకు అమలుంచే పద్ధతిలో మనకు ఒక అవకాశం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు రైతు వేదిక నిర్మాణంలో మన పాత్ర, అట్లాగే పంటల నియంత్రణ విధానంలో కూడా మన పాత్ర ఖచ్చితంగా గ్రామ కోఆర్డినేటర్ తోటి సహా మండల కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్ స్థాయిలో కూడా అందరం కూడా కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో బంగారు గ్రామంలో రైతుల రాజ్యాల రక్షణతో ముందుకు పోతున్నారో రైతు బంధు సంస్థ సభ్యులు కూడా మనం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయపరుచుకుంటూ ఖచ్చితంగా వారి యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ మంత్రి గారి నాయకత్వంలో 30వ తారీఖు మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఇది లాస్ట్ మనం సూర్యాపేట పెట్టుకున్నాం. ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో ఈ యొక్క నియంత్రిత వ్యవసాయ విధానానికి మరి వాళ్ళందరూ కూడా జీవితం పలికారు. దీని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు శ్రద్ధగా విన్నాను. కేసీఆర్ గతంలో మనం చూసినాం 70 సంవత్సరాల స్వతంత్రంలో చాలా మంది రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ పరిపాలన చేసిన నాయకులు కానీ రైతే రాజన్నారు, రైతు లేదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నెముకన్నారు. కానీ అందరూ కలిసి రైతు నడ్డికి పెట్టుకుంటున్నారు తప్ప రైతుని ఎవరు కూడా ముందుకు తీసుకుపోలేదు. అయ్యా కాలంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసినా. గత 4-5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు ఆత్మహత్యలను ఆపగలిగినాం. రైతు వ్యవసాయం దండగ కాదు పండగ అనేటువంటి ఆలోచనతోటి రైతాంగం సంతోషంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల, తెలంగాణ రాష్ట్రం వల్ల. ఇక్కడ మాకు జగదీష్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. రైతుకు రుణమాఫీ మొదలు పెట్టారు. అలాగే 24 గంటల ఉచిత కరెంటు. ఇది భారతదేశంలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ సొంత రాష్ట్రంలో కానీ లేకపోతే సోనియా గాంధీ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా 24 గంటల ఉచిత కరెంట్ లేదు. అది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారు కరెంటు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రం మొత్తం కూడా క్షణం పాటు కరెంటు పోకుండా చేసినటువంటి ఘనత ఈ నియోజకవర్గం ఓటర్లది. ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండటం, మంత్రిగా ఉండటం ఈ రాష్ట్రానికి గర్వకారణం జగదీష్ రెడ్డి గారు చూపించిన సందర్భంగా మీకు మనం చేస్తాం. రైతులకు రైతుల ఆదాయం పెరిగే విధంగా వ్యవసాయ మార్చాలని తీసుకున్న కార్యక్రమం సూర్యాపేట నియోజకవర్గంలో వానాకాలం సమగ్ర పంటల ప్రణాళికపైన అవగాహన నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదస్సు హాజరైన జిల్లా ప్రజల అధ్యక్షులు శ్రీమతి గుజరాత్ నియంత్రిత సాగుని రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వం ఆశించే లాభం ఏంటి, ఎవరి ప్రయోజనాలను దీని కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని చేయాల్సిన విధానాన్ని అమలు చేయాల్సిన విధానం ఇదే మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళి రైతులు చెప్పాలి.
రైతులకు సమాధానం. నియంత్రిత సాగు యొక్క లక్ష్యం రైతుకు గిట్టుబాటు ధర తీసుకురావాలి. దీని అసలు లక్ష్యం రైతుకు గిట్టుబాటు ధర తీసుకొచ్చి రైతు వాళ్ళే పెంచాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, గిట్టుబాటు ధర తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఏం చేస్తే వస్తుంది. ఎందుకు ధర రావడం లేదు? అన్ని వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళకి ధర వచ్చినప్పుడు రైతుకి ఎందుకు వస్తలేదు? అన్ని కంపెనీలు లాభాలు నడిచినప్పుడు వ్యవసాయం ఎందుకు లాభాలు ఉన్నాడు? ఎందుకు నడుస్తలేదు? వ్యవసాయం నడిచిన వరకు దీని గురించి చాలా మంది మాట్లాడారు, కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసిండ్రు. సాధ్యం కాదు, కూడా సక్సెస్ కాదు. అసలు ఏంటి సమస్య ఇక్కడ? ఎందుకు మన ముఖ్యమంత్రి గారికి ఆలోచన వస్తుంది? వాస్తవం కొంచెం ధైర్యంతో కూడుకున్న విషయం, సాహసంతో కూడుకున్న విషయం. అందరూ చేయగల ధైర్యం కేసీఆర్ ఏమైనా చేస్తుంది తప్ప ఇంకొక అన్ని కూడా రాజకీయ. ఎందుకంటే పరిపాలనలో ఉన్న వాళ్ళెవరు కూడా ఇప్పటి వరకు ఈ ప్రయత్నం చేయలేదు. ప్రపంచంలో పరిపాలించేవాళ్ళు రైతు సంఘాలను ఈ సంఘాలను చేసిన ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వచ్చే ఓట్ల రాజకీయాల వాళ్ళు అసలు ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు రైతుల కొరకు చేద్దాం 15 ఏం కావాలి? వ్యవసాయం సాగులు జరగాలి, రైతుకు సరైన ఆదాయం రావాలంటే 3 ప్రధానమైన అంశాలు. మొదటిది నీళ్లు. వ్యవసాయం చేయాలంటే మొట్టమొదటిగా భూమి కావాల్సిన నీళ్లు. రెండవది పెట్టుబడి. నీళ్లున్నా పెట్టుబడి కావాలి. మూడవది ధర. మార్కెట్లో సరైన ధరకు రైతు పండించినటువంటి అమలు పోవాలి. ఈ 3 వ్యవసాయానికి వ్యవసాయం కావాలంటే ప్రధానమైన అంశాలు 3. ఒకటి నీళ్లు, రెండవది పెట్టుబడి, మూడవది ధర. చాలా సందర్భాల్లో రైతు ఉద్యమాలు వచ్చి రైతులు గొడవ చేసి రోడ్ల వచ్చి ఇబ్బంది పడి చేసే సందర్భాల్లో కొన్ని ప్రభుత్వాలు ఆ రోజు వరకు కొంత కంటిన్యూ చర్యలు కొన్ని తీసుకున్నారు. కొన్ని కమిషన్ చేసి, వ్యవసాయ కమిషన్ చేసి మీరు చెప్పండి ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుందో చెప్పండి, కొన్ని కమిషన్ చేసి. సరే, దాంట్లో ప్రధానమైంది స్వామినారాయణ కమిషన్ చేయాలి. వీళ్ళిద్దరు కూడా ఇవే విషయాలు చెప్పారు. ఈ దేశంలో రైతు బాగుపడాలి, వ్యవసాయం పట్టగట్టాలంటే తప్పకుండా ప్రభుత్వమే విధిగా సాగునీరు ఇవ్వాలి. రైతాంగానికి వాళ్ళకు సరిపోయే చేతి పెట్టుబడి కావాలంటే మీరు కార్యక్రమాలు ఇప్పిస్తారో, ఎక్కువ పద్ధతులు ఇప్పిస్తారో ప్రభుత్వాలు ఇప్పించాలి. రైతు కష్టం చేసి పంట పండిస్తాడు, ఆ పంటలు సరైన ధరకు అమ్మేటట్టుగా మార్కెట్ కూడా మీరు చూపించాలి ప్రభుత్వాలు అని చెప్పి 2 పక్షులు కూడా చేయవచ్చు. ఎవరు పట్టించుకోవాలి కానీ మన ప్రభుత్వం సిద్ధపడుతున్నారు. ఆలోచన కూడా పెడుతుంది. కేవలం మిమ్మల్ని
వాడు వీడు అంటున్నట్టు ఏదో రాకుండా హడావుడి తీసుకుంది నేను కాదు, ఒకరోజు తీసుకుంది నేను కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టినాడే వ్యవసాయాన్ని ఎంత బాగు చేయాలని ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారు మేము ఎవరో 8 గంటలు కూర్చున్నా పెద్ద తప్పకుండా సగం సేపు వ్యవసాయం చేయమంటారు. ఏ రైతు ప్రతినిధులు కలిసినా, రక్షణ నాయకులు కలిసినా, ఎవరైనా ఏ వ్యవసాయ శాస్త్రవేత్త కల్పించినా ఎట్లా వ్యవసాయం లాభం తేవాలి, ఏమి చేస్తే రైతు బాగుపడతారు అని చర్చలు చేసేది. సరే, తెలంగాణ రాకముందు మనకు తెలుసు సాగునీళ్ళు రాలేదు, మంచినీళ్ళు దిక్కులు, తాగునీళ్ళు దిక్కులేదు. సరే తెలుసుకున్నాం, మంచినీళ్ళు తెచ్చుకున్నాం, సాగునీళ్ళు తెచ్చాం. మొట్టమొదటి అదృష్టమో దురదృష్టమో తెలంగాణ రైతు నీళ్ళని వెతుక్కుంటూ పాదాల పోయి బోర్లు వేసి నీళ్ళని వస్తున్నారు. దానికి కూడా కరెంట్ దిక్కులేని పరిస్థితి ఉంటే దాదాపు 22.5 లక్షల మోటార్లు ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ వచ్చే రోజుకి 25 లక్షలు. మొదలు కరెంట్ అన్న సగం ఇస్తే రైతు కొంత నిలబడని చెప్పి మొదటి 24 గంటల ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చు. సరే, అదృష్టవశాత్తు మనం 3 నుంచి 5 రాజు ప్రపంచంలో ఎక్కడ చెరువు కట్టిపోయాడు. మళ్ళీ ముక్కుడు ఇవ్వట్లేదు మధ్యలో ఆ చెరువులు గుడ్లు తీయించి అది బాగు చేస్తే పోతారు. ఆయన ప్రభుత్వం అని చెప్పి మిషన్ కాబట్టి చెరువు ప్రాజెక్టు ఒక రోజు పూర్తి కాదు కాబట్టి ఆ రోజు ప్రాజెక్టు మొదలు పెడుతూ ఇంకొక వైపు మండలం చేస్తుంది. పాత ప్రాజెక్టు కంటిన్యూగా మనం ప్రారంభించిన ప్రాజెక్టు నీకు ఇవ్వాలని ఇష్టం లేకపోయినా ఏదో ఒక్కరికి ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాలు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కృష్ణా నదిపైన నదిపైన ప్రాజెక్టు పూర్తి చేసి దాదాపు 30 లక్షల ఎకరాలపై కాలంగా ఆలోచన సాగు చేసే ప్రయత్నించి అంటే మొదటిది నీళ్ళు ఇచ్చే తరగతి పూర్తి. రెండవది పెట్టుబడి. వాస్తవానికి రైతాంగం అన్నాడు అప్పలపాలైంది. ₹1,00,000 వరకు అప్పమాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పిన ప్రకారం 17,000 కోట్ల అప్పమాఫీ చేసినాం. అయినప్పటికీ కూడా రైతు ఇంకా పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు రైతు తప్ప పరిస్థితుల్లో విత్తనాలు ఎదురు కొనవలసిన పరిస్థితి ఉంది. అప్పటిలాగా వాతావరణంలాగా రైతు విత్తనం తయారు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం మానబడడానికి సిగ్గుపడడానికి రైతు విత్తనాలు ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఎకరానికి ₹10,000 ఇచ్చే పెట్టుబడి మద్దతు ఇచ్చే పథకం రైతు మద్దతు పథకం తీసుకొచ్చి పెట్టుబడి మద్దతు కూడా ఇచ్చాం. ఇదే సందర్భంలో బ్యాంకులలో కూడా రుణ పరిమితిని తెచ్చి కొంత రుణాలు ఎక్కువ ఇచ్చే పరిస్థితుల్లో దాన్ని తీసుకోవచ్చు. రైతు నీళ్లు మొదటిది నెలవది పెట్టుబడి రెండు అలవాటు చేస్తుంది. రైతు ప్రమాణాలు పాటిస్తుంది. అయినా సరే ఇంకా విశ్వాసం లేదు, రైతుకు నమ్మకం లేదు. ఎందుకంటే ధరలు అందించే శక్తి తన చేతుల్లో లేదు. మానవ పరిస్థితి రైతు అవగాహన లేదు. ధరల విషయం మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఈ ఆలోచన అందరి ప్రతి ఒక్కరు చూసుకుంటే మన దగ్గర ఉన్న ఏ వస్తుందో సరే ఎవరు తయారు చేసిందో వాడిని నేర్చు దుకాణానికి పోవడం నాకు ఇది కావాలని అడగడమే మన పని. వాడు వస్తువు ఇస్తాడు, బిల్లు కూడా చేసిస్తాడు, బిల్లు కట్టాలి. కానీ రైతు మాత్రం పంట పండించి తీసుకుపోయి మార్కెట్లో పోసి
పక్కన నిల్చుంటాడు. దానికి వచ్చి లాస్ట్ తిరిగి దాన్ని పెట్టాల్సిన మొక్కలు పెట్టి దాన్ని వాళ్ళే నిలిచిపోతారు, వాళ్ళే ముందుకోపోతారు. కొన్ని దాన్ని ఇస్తున్నారు. ఇక్కడ రైతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఉన్నది పరిస్థితి ఉన్నది మొదటి నుంచి. ఎందుకు ఉన్నది? ఎందుకు అంటే రైతు సంఘటితంగా లేదు కాబట్టి. రైతు సరైన ధర రావాలంటే రైతు సంఘటితం కావాలండి. రైతు సంఘటితం చేయడం అనేది ఇవాళ నియంత్రిత సాగు యొక్క కార్యక్రమం. నియంత్రిత సాగు లక్ష్యం రైతు వచ్చేటట్టు చేయడం, ధర సరైన పద్ధతిలో రావాలి. ధర నిర్ణయించడంలో రైతు కూడా భాగస్వామ్యం కావాలంటే రైతు సంఘటితం కావాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ వానకాలం సముద్ర పంటలు 4 లక్షలు ఏమని చెప్పారు ప్రభుత్వం? ఒక విషయం మీరు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈసారి దాన్ని వేయకండి. అది కాదు, మొక్కజొన్న వేయకండి. సరే, మన దగ్గర వేస్తారు మంచి, మన దగ్గర ఎప్పుడు వేయమని తెలియదు. దాన్ని పండించే ప్రాంతంలో అయినా ఎందుకు వానకాలం మొక్కజొన్న వేస్తే పెట్టుబడి కూడా రాదు? ఎందుకంటే మొక్కజొన్న వానకాలం దిగుబడి తక్కువ వస్తుంది, 20,000 క్వింటాలు వస్తుంది, పెట్టుబడి మాత్రం అంతే ఉంటుంది. అది గిట్టుబాటు కాదు, లాభదాయకం కాదు కాబట్టి అదే యాసం చేస్తే అదే ఎకరం భూమిలో అంతే పెట్టుబడుకొని 40,000 క్వింటాలు వస్తుంది. అది దాని వానకాలం మొత్తం యాసం చేసి ఇంపార్టెంట్. ఎందుకంటే మన వ్యవసాయంలో తెలియదు, రైతు తెలియదు. ఇది రైతు లాభం చూసినా అసలు మొక్కజొన్న అంటే ముఖ్యమంత్రి గారికి కోపం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మొక్కజొన్న ఎక్కువ వచ్చాడు. ఆ మొక్కజొన్న వ్యాపారిస్తారు, మొక్కజొన్న వ్యాపారిస్తారు. నేను మొక్కజొన్న కానీ మొదటిసారి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాను. కాకపోతే కోపం లేదు. మొక్కజొన్న రైతుల ప్రేమ ఉంది కాబట్టి ఆ మాట. పంటలు మాంసం చెప్తారు. ఎందుకు చెప్తాము? ఉదాహరణకు సందర్భం పెట్టమని బలవంతం చేస్తారు, కానీ సలహా ఇస్తుంది. దేనికి? సన్న ఒకటి ఇప్పుడు డిమాండ్ ఉంది, మార్కెట్ ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి సన్న ఒకటి మార్కెట్ అని చెప్తుంది. సన్న ఒకటి డిమాండ్ ఉండలేదు, మీ అందరూ తెలుసు. ఇప్పుడు దొడ్డు రేటు తగ్గింది. ఒకప్పుడు 15,000, 30,000 వరకు అందరూ దొడ్డు తినవాలి, దొడ్డు తినవాలి. ఇప్పుడు ఏమైనా సర్వే మారినాయి. ఇక ఎందుకో కొంతమందికి అలవాటైంది, మొదలు పెట్టుకోలేదు. ఆ నుంచి నెమ్మది అందరూ అంటే పోయింది. ఎవరికైనా దొడ్డు తినాలన్నా ఎవరైనా న్యూస్ చూసినోడు ఎవరుకుంటాడో పని చేస్తారు, తినలేదు. నాకు తినాలంటే కానీ ఎవరైనా ఎంపికలు ఎవరు వచ్చి చూసి ఏమనుకుంటున్నాడు, మంది గారికి పోతే దొడ్డు ఉంటుంది, ఇంకా నేను వస్తాడేమో చెప్పి నేను పెట్టలేదు. మారిపోయింది, సమాజం మారింది, ఆహార అలవాటు మారింది. కాబట్టి సన్నబియ్యానికి డిమాండ్ వస్తారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు ఆ ఉడకబెట్టే బియ్యం అయ్యి కూడా నెమ్మది మారుతున్నారు. ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం బయట దేశాలు కూడా ఉంది.
వాస్తవానికి 2 ఇయర్స్ అనేది మాకు తెలుసు. రికార్డ్ చేసిన గవర్నమెంట్ చెప్పదు పంపించాలి. సగం 2,000 దానికి వచ్చే ఆదాయం 60,000. 10,000 ఖర్చుతో వచ్చేది 60,000. ఇది 25,000 ఖర్చుతో వచ్చేది 45,000. తేడా వరి వేయలేని పొలాలు ఉంటాయి, అన్ని వేయలేని పొలాలు ఉంటాయి. వేరే జాల పొలాలు, పాత చెరువులు, భూములు వాడు కూడా వాటిని మనం ఏం చేయలేము. రైతు దురదృష్టం. వాస్తవానికి మీరు జరగండి. శ్రీరాములు గారు శ్రీరాములు మొత్తం స్టాక్ ఉంటే చెప్తాను అది మోటర్ వేసి పైకి ఆయిల్ బాల్స్ ఉన్నాయా 5లో తెప్పించండి. ఆయిల్ బాల్స్ రాయి ఉంది కదా ఆడ వరకు ఉన్నది మళ్ళీ అవతల ఇంటికి నిర్మాలుతుంది మొత్తం పూర్తిగా అవతల లేదు ప్లాట్లు ఉన్నాయి మొత్తం సమస్య అట్లా పోతే బాగుండేది అవతల కాలువ లెక్క అవతలకి వెళ్తే అది కాలువేగా అది కాలువ ఇది ఇక్కడ కాలువ లేదు లేదా దినాన్ని తీస్తే కలిపితేనా మధ్య నుండి రోడ్ వెళ్ళిపోతుంది నేను రేపు తీసేస్తాను మొత్తారా ఇదేంటి ఏమాలి దేని హోంవర్క్
మన స్థానిక 26వ వార్డులో పర్యవేక్షించడం జరిగింది. ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజలు కూడా పట్టణ ప్రగతిలో భాగమై అందరూ కూడా పట్టణ ప్రగతికి సహకరించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన కమిషనర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట 26వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నిమ్మల శ్రవంతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వార్డు మొత్తం పర్యవేక్షిస్తున్నందుకు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రామాజీ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మున్సిపల్ సిబ్బంది, మరి వార్డు ప్రజలు, మాజీ కౌన్సిలర్ అప్పారావు గారు అందరూ కూడా ప్రతి సందు తిరుగుతూ, ఇంటింటి తిరుగుతూ ఏదైతే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, మరి సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క సూచనల సలహా మేరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా సూర్యాపేట పట్టణంలో పూర్తి స్థాయిలో మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నీటి నిల్వ ఉన్నటువంటి నీటి తొట్టను కానీ, మరి నిల్వ ఉన్నటువంటి చెత్త చెదారాలని, మరి మట్టి కుప్పలని ఇవన్నిటి కూడా తొలగించాలని చెప్పి ప్రధాన ఉద్దేశం ఈ యొక్క పట్టణ ప్రగతిలో భాగంగా మరి ఈరోజు పొద్దున్న నుంచి కూడా దాదాపు 3 గంటలు వార్డులో తిరిగి ప్రతి సమస్యను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందితోటి ట్రాక్టర్లని, మరి లేబర్ని జేసీబీల ద్వారా ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమే కాకుండా రెగ్యులర్గా కూడా మన మున్సిపల్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలు కూడా, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు మరి మనం ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ నీటి నిల్వ లేకుండా, చెత్త చెదారాన్ని బయట వేయకుండా, మరి వచ్చినటువంటి మున్సిపల్ ట్రాక్టర్కు మన చెత్తని అందిస్తే మనకి ఇక్కడ పరిసరాలు కూడా ప్రశాంతంగా ఒక నీట్గా ఉంటాయి. దాంతో జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. మరి ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. ఓన్లీ ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ యొక్క రోగాల నుంచి దూరంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సూర్యాపేట పట్టణంలో కరోనా నుంచి కూడా గౌరవ మంత్రి గారి యొక్క చర్యలతోటి మరి మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మరి డాక్టర్స్ అందరూ కూడా ఒక పట్టుబట్టి ఈరోజు కరోనా కూడా సూర్యాపేట లేకుండా చేసినాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి సూచనను కూడా మనం పాటిస్తూ ఈ దేశంలోనే ఒక నెంబర్ 1 మున్సిపాలిటీగా సూర్యాపేటను తీర్చిదిద్దే విధంగా మున్సిపల్ పాలకవర్గం మరి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రోగ్రాంలో ప్రత్యేక శానిటైజన్ వారోత్సవ కార్యక్రమంలో ఈరోజు 26వ వార్డుకు మేము రావడం జరిగింది. 26వ వార్డులో మేమంతా గల్లీ తిరిగి మొత్తం ఎక్కడైతే చెత్త చాదరం
స్టోరేజ్ ఏదైతుందో మున్సిపాలిటీ సిబ్బంది కూడా మొత్తం ఇచ్చేసి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగంగా ఇంకా సీజన్ వ్యాధులు వచ్చే టైం ఇది. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నిటికి కూడా ప్రజలు దూరంగా ఉండాలని ఎక్కడ రోడ్ల మీద మట్టి గుంటలు ఉన్నా అవి మట్టిని తీసేయడము, చెత్తని తీసేయడము, నీళ్ళు ఎక్కడన్నా నిల్చుంటే అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం కూడా జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగము. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ వస్తే డబ్బులు మనం ఒక పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టలేని స్థితి కాబట్టి ముందే మనం జాగ్రత్త పడి ఇంట్లో ఉన్న టైర్లు కానివ్వండి, ఏదైనా చెత్త చెదారం ఉన్నా కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్లు వస్తున్నాయి, ట్రాక్టర్లు వేసి పంపించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. గడ్డి కానీ ఎలాంటిది ఉన్నా కూడా ఇంట్లో చెత్త ఉంటే బయటకు వేయాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం సూర్యాపేట పట్టణ ప్రజల్ని. ఈ వార్డుకు మేము ఈరోజు రావడం 26వ వార్డుకు రావడం జరిగింది. జిల్లా గ్రంథాలయం చైర్పర్సన్ నిమ్మల సీనన్న గారికి మరియు మొత్తం ఈరోజు మేము అన్ని వార్డులు కూడా మేము అన్ని 48 వార్డులను రోజు ఒక 6 వార్డులను విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులు కూడా, ఈ వార్డు కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్ కూడా, ఇక్కడ అందరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముందస్తు చర్యలో ఇది భాగము. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, సూర్యాపేటను రక్షించుకుందామని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈరోజు పట్టణ ప్రజలు భాగంగా ఈ 17వ వార్డు రావడం జరిగింది. ఈ 17వ వార్డులో ఉన్న మెయిన్ సమస్య వాటర్ సమస్య ఉంది. ఆ సమస్యను ఇమీడియట్లీ రెక్టిఫై చేయాల్సిన మా ఈ గారికి తెలియజేయడం జరిగింది. 3-4 డేస్లో అది కంపల్సరీ రెక్టిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్క్ డెవలప్ చేసి ఉన్నాము. ఆ పార్కు మళ్ళీ ఇంకొక పార్క్ కూడా అడిగింది, అది కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఈ ఫండ్స్ పెట్టి మీకు పార్క్ డెవలప్ చేయిస్తాము. కాకపోతే మా రిక్వెస్ట్ ఉంటే దయచేసి ఏదైతే మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు చిన్న చిన్న తొట్లో ఇన్ని పెట్టుకుంటాము, అది మనకు తెలియదు దాంట్లో దోమలు ఉన్నాయ విషయం మనకు ఎవరికి తెలియదు. కాబట్టి మనం దాంట్లో మన కంటికి కనిపించకుండా దోమలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ వారంలో ఒక్కరోజు ప్రతి ఆదివారము క్లీన్ చేసి ఆ ఎండబెట్టండి. ఆ ఎండబెట్టడం వలన ఆ దోమలు అన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే డెంగ్యూ దోమ అనేది మురికి కాలాల్లో మురికి నీటిలో బతకదు. అది కేవలం ఇటువంటి ఏడైతే మంచి నీళ్లు స్వచ్ఛంగా నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళలో బతుకుతుంది. కాబట్టి మీరు దయచేసి మీ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే నీళ్లు నిలుస్తాయా, ఇదేముందులే చిన్న చిన్న కొబ్బరి చెప్పులు అయిన పడేస్తాం మనం, కానీ దాంట్లో ఏముందంటే ఆ నీళ్లు చాలదండి దోమ బతకడానికి. కాబట్టి అటువంటి ఏమన్నా కూడా ఆ టైర్లు కానీ ఎక్కడైనా ఏమన్నా ఉంటే కూడా అన్ని క్లీన్ చేసుకుని పెట్టుకుని ఈ వచ్చేటువంటి కాలంలో ఏదైతే డెంగ్యూ మలేరియా వచ్చే ఆస్కారాలు ఉన్నాయో, ఇప్పటికే కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ డెంగ్యూ మలేరియా కూడా రాకుండా ఉండడం కోసం మీరందరూ కూడా మీ ఇళ్లను శుభ్రంగా పెట్టుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం. పట్టణ ప్రతి 2వ విడత కార్యక్రమంలో ఇంటెన్సివ్ శానిటేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మా వార్డు 17వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతానికి ఈ విజిటింగ్కి వచ్చినటువంటి చైర్మన్ గారు పెరుమాల అన్నపూర్ణమ్మ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారు రామాంజనేయులు గారికి అండ్ డిఈ గారు ప్రసాద్ గారు, ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ మేము మున్సిపాలిటీకి గెలిచిన తర్వాత 3 నెలల కాలంలోనే రాష్ట్రం నుంచి వివిధ రకాలమైన కార్యక్రమాలు తీసుకుంటూ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2వ విడత కార్యక్రమాన్ని మళ్ళీ రేపు వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలం రాకముందే ఈ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ని పెట్టడం జరిగింది. వీటిలో మేము అందరం భాగస్వాములయ్యి మా అందరికీ మంత్రి గారు తగిన సూచనలు చేస్తూ అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమయ్యేటట్టు చేస్తున్నందుకు మంత్రి గారికి మా ప్రజల తరపున మా వార్డు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి అధికారులు సహకరిస్తున్న అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలని 2-3 సమస్యలని చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఏవైతే వాటర్ సప్లై విషయంలో మన అంబేద్కర్ నగర్లో హాస్పిటల్కి గుడి వెనుక ఉన్నటువంటి ఇళ్ల భాగాలకి ఏదైతే నీరు సప్లై అందటం లేదో ఆ విషయానికి సంబంధించి మనం ఈఈ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ సమస్యని 2-3 రోజుల్లోనే పరిష్కరిస్తారని తెలియజేస్తున్నారు. అండ్ అదే కాకుండా మనం డ్రైనేజ్ ఏదైతే విషయాల్లో పబ్లిక్ అంతా మున్సిపాలిటీ నుంచి 2 రకాల కార్యక్రమాలని తీసుకుంది. ప్రతి శుక్రవారము వాటరింగ్ డే అనే ప్రోగ్రామ్ని తీసుకుంది. మీ ఇళ్లలో మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెట్లు రాబోయే వర్షాకాలంలో మీరు ఇంట్లో ఏమైనా చెట్లు పెట్టుకోవాలనుకుంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా 6 మొక్కలు నాటాల్సినటువంటి రూల్ ఉంది గవర్నమెంట్ నుంచి. కాబట్టి మీకు ఎలాంటి మొక్కలు కావాల్సినవి ఉంటే మనం ఆల్రెడీ మొదటి పట్టణ విడతలో నోట్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు ఈ సందర్భంగా మాకు తెలియజేయండి. మీకు రానున్న కాలంలో మొక్కల్ని సప్లై చేసి ఈ వర్షాకాలంలో మీరు మీ ఇంటి ముందు మీ ఇంట్లో కూడా విరివిగా మొక్కలు పెంచి
మనకు వర్షాలు విరివిగా వచ్చేటట్టు మీరు మీ వంతు బాధ్యతని నిర్వర్తించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సండే కూడా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పీపీపీ అనే ప్రోగ్రాం ప్రతి ఆదివారము 10 గంటలకు 10 నిమిషాలు మీ ఇంటి గోడలకి, మీ ఇంటి డోర్లకి ఈ స్టిక్కర్లు వేయడం జరిగింది. అందరూ వాటిని గమనించి ప్రతి ఆదివారం ఆ 10 నిమిషాలు ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో ఆ 10 నిమిషాలు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా నీళ్ల తొట్లున్నా సరే, ఎక్కడైనా వాటర్ ప్లేసెస్, ఇంట్లో ఎక్కడన్నా నీరు చేరుతున్న ప్రాంతాలని మీరు శుభ్రం చేసుకొని మన ఇంట్లోకి రేపు రానున్న కాలంలో ఏదైతే దోమల ద్వారా వచ్చే వ్యాధులని మీరు అరికట్టుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మా వంతుగా మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా ప్రజలుగా సహకరించాలని. చెత్త బండి వస్తుంది, చెత్త బండిలోనే మీరు చెత్త వేయాలి. మీ అందరికీ బుట్టలు కూడా లాస్ట్ మున్సిపాలిటీ సప్లై చేయడం జరిగింది. ఏమైనా 1-2 తక్కువ ఉంటే నా దృష్టికి తీసుకురండి. వాటిని మున్సిపల్ అధికారులతో మాట్లాడి, లేదంటే మా వల్ల అయినంత వరకు దాతల ద్వారా కానీ సహాయం తీసుకొని మీకు వాటిని అందజేసేస్తాం. ప్రజలుగా మీ భాగస్వామ్యం ఎంతో ఉంటేనే మన మున్సిపాలిటీ ముందుకెళ్తుంది. మంత్రి గారి ఆలోచనలు, మేము చేసే కష్టం అన్నిటికీ ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి మీరందరూ మాకు ఈ సందర్భంగా సహకరించాలని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ కమిషనర్ గారు